హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూసేది ప్యాకేజ్ 2కు సంబంధించిన దానికి సంబంధించిన వర్క్స్ చూస్తున్నాం. చిన్నోట్పల్లి దగ్గర నుండి కలపరు వరకు జరిగే NH16 మీద ఇప్పుడున్న 4 లైన్ల రోడ్ని 6 లైన్ల రోడ్డుగా మార్చే పనులు మనం చూస్తున్నాం. ఫస్ట్ పెదవట్పల్లి దగ్గర VUP కంప్లీట్ అయిపోయిందండి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి విజయవాడ వైపు నుండి పెదవట్పల్లి కంప్లీట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ పొట్టిపాడు కూడా వచ్చే 10 రోజుల్లో పొట్టిపాడు, అలాగే తేలప్రోలు, అలాగే బొమ్మలూరు, ఈ 3 VUPకి సంబంధించిన వచ్చే 10 డేస్లో ఈ విధంగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. పొట్టిపాడు, బొమ్మలూరు, తేలప్రోలు, ఈ 3 విలేజెస్కి సంబంధించిన VUPs, వెహికల్ అండర్ పాస్లు ఏదైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయండి. మనం ఇప్పుడు చూస్తుంది పొట్టిపాడు టాప్ లెవెల్కి వచ్చేసింది. కాంక్రీట్ కూడా పోసారు. ఇంకా రైట్ సైడు కాంక్రీట్ వేసేసి తార్ వేసేస్తే దాదాపు ఫైనల్ స్టేజ్కి వస్తుంది. దాదాపుగా మనకు ఏదైతే పెదవట్పల్లి కంప్లీట్ అయిపోయిందో ఆ విధంగా ఒక 10 రోజుల్లో కంప్లీట్ అవ్వడానికి 3 VUPలు రెడీగా ఉన్నాయి. అది తేలప్రోలు, పొట్టిపాడు, బొమ్మలూరు. దాని తర్వాత వీరవల్లి కానీ ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 2కు సంబంధించిన వర్క్స్ మనం దగ్గరుండి చూడాలని నేను సుమారుగా ఈరోజు 200 కిలోమీటర్లు జర్నీ చేశానండి ఈ వీడియోస్ తీయడం కోసం. అంటే నేను ప్యాకేజ్ 1 కూడా తీయడం కోసం గుండుగోలను వరకు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6ంటికి లేచి 9ంటికి అక్కడికి చేరుకున్నాను. అక్కడి నుంచి చిన్నగా వీడియోస్ తీస్తూ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. బాగా చాలా టైర్డ్గా రోజు మాత్రం. నిన్న తీసిన వీడియో ఇది. ప్యాకేజ్ 1 కూడా నేను దాని గురించి వివరాలు సేకరిస్తున్నాను. రేపు ఈరోజు సాయంత్రం లేదంటే రేపు తప్పకుండా ప్యాకేజ్ 1కు సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి తేలప్రోలు అండి. యాక్చువల్గా నేను ఇక్కడ ఎక్కువ హడావుడి కనిపించకపోవడానికి కారణం, నేను లంచ్ టైంలో వెళ్ళాను. అందరూ మన ఏదైతే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా భోజనాలు అవి చేస్తున్నారు. అందుకని ఇంకా అక్కడ ఎక్కువ తీయలేదు. ఇంకా ఆ టైంలో ఏం తీస్తామని. ఇది వీరవల్లి విలేజ్కి సంబంధించిన 2 VUPలు ఉంటాయండి. వీరవల్లి ఇటు విజయవాడ వైపు నుంచి ఒకటి, అటువైపు నుంచి ఒకటి. ఇది హనుమాన్ జంక్షన్ బైపాస్లో వచ్చేటటువంటి ఫ్లైఓవర్. మన బైపాస్ ఎండింగ్ కాకుండా మధ్యలో ఇంకొక రోడ్డు ఉంటుంది. ఆ విలేజ్ పేరు నాకు అయితే ఐడియా లేదు, నేను దాన్ని చూడలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన ఫ్లైఓవర్ ఇది వచ్చేసి గుడివాడ, ఏదైతే హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ వెళ్ళే రోడ్లో గుడివాడ నుండి హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ వెళ్ళే రోడ్లో హనుమాన్ జంక్షన్ బైపాస్లో వస్తుందండి. మాట్లాడేటప్పుడు మాటలు తడబడుతున్నాయి. దానికి సంబంధించిన ఈ ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు. హనుమాన్ జంక్షన్ బైపాస్లో వస్తుంది ఇది. ఇక్కడ కూడా పనులు ఫాస్ట్గా పైన జరుగుతున్నాయి. కింద నుంచి రాడ్ ఏదైతే ఐరన్ ఏదైతే ఉందో పైకి షిఫ్ట్ చేసుకోవడం, పైన వర్క్స్ జరుగుతున్నాయి. పైకి మనకు వెళ్ళడానికి లేదు నిచ్చినెక్కల చివరి నుండి, కాబట్టి నేను పైకి వెళ్ళి తీయలేకపోయాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 2కు సంబంధించిన వర్క్స్. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చూస్తున్నాం మధ్యలో ఒక కాలువ ఉంటుందండి. మన హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్లో ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్కి సంబంధించిన మైనర్ బ్రిడ్జ్ ఇది. దానికి సంబంధించిన దృశ్యాలు. ఇది వచ్చేసి హనుమాన్ జంక్షన్ బైపాస్ లాస్ట్లో కలపరు దగ్గరలో, బొమ్మలూరు దగ్గరలో ఎండ్ అవుతుంది కదా, ఎండింగ్ VUP ఇది. కొంచెం ఏదైతే ఇప్పుడు హైవే రోడ్డు ఉందో దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ జంక్షన్స్ పెడుతున్నారు. ఇక్కడ ఈ VUP వరకు వచ్చిన తర్వాత నుండి మళ్ళీ టర్న్ అవి హనుమాన్ జంక్షన్లోకి వెళ్తుంది. అటు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్డు. ఈ హనుమాన్ జంక్షన్లోకి రావాలనుకుంటే మళ్ళీ టర్నింగ్ తిరగాలి. ఇప్పుడున్న రోడ్డు మాత్రం క్లోజ్ అయిపోతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. మన ఎదురుగా కనిపిస్తుంది టర్న్ అయ్యే దృశ్యం. గుడి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది అనమాట. స్ట్రైట్గా హనుమాన్ జంక్షన్కి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే పొట్టిపాడు ఏదైతే ఉందో, పొట్టిపాడు మన
టోల్ ప్లాజా పుట్టుపట్టు టోల్ ప్లాజా టోటల్గా తీసేస్తున్నారు. అది ప్యాకేజ్ 3లోకి వెళ్ళిపోతుంది. ప్యాకేజ్ 3లో నున్న బైపాస్ రోడ్డుకిను మన ముస్తాబాద్కి మధ్యలో వస్తుంది పుట్టుపట్టు టోల్ ప్లాజా. అంటే ఇప్పుడు ఇక్కడ మన కలపరు వరకు ఉన్న 2 టోల్ ప్లాజాల్లో ఒకటే ఉంటుంది. కలపరు టోల్ ప్లాజా ఒకటే ఉంటుంది. పుట్టుపట్టు టోల్ ప్లాజా ముందుకు జరుగుతుంది అనమాట. ఇంకొకటి కలపరు టోల్ ప్లాజా కూడా ఇప్పుడున్న ప్లేస్ నుంచి తీసేసేసి కలపరు ఊరు దాటిన తర్వాత విజయవాడ వచ్చేటప్పుడు ఊరు కంటే ముందే వస్తుంది కలపరు టోల్ ప్లాజా. కాబట్టి అది తీసేసేసి ఊరు దాటిన తర్వాత టోల్ ప్లాజా పెట్టారు. ఇంకొకటి ఏంటంటే అండి, కలపరు ఇది మనం చూస్తుంది బొమ్మలూరు చూసారా, టాప్ లెవెల్కి వస్తుంది. మనకు ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది బొమ్మలూరులో మాత్రం. దాదాపు కాంక్రీట్ వర్క్ కూడా పై వరకు కూడా వచ్చేసింది. ఇంకా పైన ఈ లేయర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత తార్ రోడ్డే. నాకు తెలిసి ఇది 1 వీక్లో కంప్లీట్ అవుతుందంట. ఇది నిన్న తీసిన వీడియో. 1 వీక్లో కంప్లీట్ అవుతుందంట. ఇది 1 వీక్ కూడా కాదు, 3-4 డేస్లో దాదాపు తార్ వేయడానికి రెడీగా ఉంటుందండి అని చెప్పారు. నెక్స్ట్ మనం వెళ్ళేసరికి ఈసారి నేను 1 వీక్ లోపు ఈ వీడియో తీయడానికి వెళ్ళేసరికి దాదాపు బొమ్మలూరు, మన పొట్టిపాడు, తేలప్రోలు ఈ 3 కూడా మనకు పెద్దవట్పల్లిలాగా కనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పుకున్న కలపరు టోల్ ప్లాజా గురించి చెప్పుకుంటున్నాను. ఆ కలపరు టోల్ ప్లాజా వచ్చేసి ఇదివరకు టోల్ ప్లాజా అంటే అటు 2 వైపులా ఇటు 3 లైన్లు ఇటు 3 లైన్లు కాబట్టి 2 వైపులా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుసగా ఉండేయండి. అంటే అటువైపు ఆగాయి, ఇటువైపు టోల్ కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, 2 వస్తున్నాయి. ఇటువైపు 3 లైన్లకి ఒక దగ్గర ఉంది. కొంచెం ఒక 100 మీటర్స్ దాటిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇది విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళకి టోల్ కట్టించుకునేదండి. లెఫ్ట్ సైడ్ రోడ్డుకు సెంటర్ డివైడర్స్ ఉంటాయి కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న టోల్ ప్లాజా కలపరు టోల్ ప్లాజా. కలపరు ఊరు దాటిన తర్వాత కొత్తగా కట్టేటటువంటిది. ఇది మనకు ఆ చివరిలో కనిపిస్తుంది. ఇది విజయవాడ నుండి ఏలూరు వచ్చేవాళ్ళు, రైట్ సైడ్ నుండి వచ్చేవాళ్ళు అక్కడ కట్టారు. దానికి కొంచెం సుమారుగా 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిఫరెంట్ వేరువేరుగా పెట్టారనమాట టోల్ ప్లాజాలు. ఇది కొత్తగా కట్టేటటువంటిది. కలపరు టోల్ ప్లాజా ఊరికి అవతల ఇంకొకటి ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటిది. ఇది కొత్తగా రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత వచ్చేదన్నమాట. ఇది కలపరు విలేజ్ సంబంధించిన వియూపీ అండి. ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి వర్క్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 2 సంబంధించిన చిన్నవట్పల్లి దగ్గర నుండి కలపరు వరకు జరిగే NH16 వైండింగ్ వర్క్స్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అలాగే బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు నేను ఈ వీడియోస్ తీయడానికి సుమారుగా 200 కిలోమీటర్లు జర్నీ చేశాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.